నమస్తే, వెల్కమ్ టు టీవీ A9. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. భారతదేశంలో మరికొన్ని రోజుల్లో మహాకుంభమేళ రాబోతుంది. ఈ మహాకుంభమేళ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది నదీ స్నానాలు, వీటితో పాటు అఘోరాలు, నాగసాధువులే. ఈ కుంభమేళ సమయాల్లోనే నాగసాధువులు, అలాగే అఘోరాలు, అఘోరీలు ప్రత్యక్షమవుతూ ఉంటారు. మరింతకీ కేవలం ఈ కుంభమేళ సమయాల్లోనే వారెందుకు బయటకు వస్తారు? అసలు ఇక్కడికే ఎందుకు వాళ్ళు వస్తూ ఉంటారు? వాళ్ళు రావటం వెనుక గల కారణాలేంటి? పూర్తిగా ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మహాకుంభమేళ హిందువుల దృక్కోణంలో చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇందులో వివిధ ఆకారాలకు చెందిన ఋషులు, సాధువులు కనిపిస్తూ ఉంటారు. ఈ సాధువులలో కుంభమేళ స్నాన సమయంలో మాత్రమే కనిపించే నాగసాధువులు ఉంటారు. ఈ నాగసాధువులు ప్రత్యేకంగా ఉంటారు. నాగసాధువులు హిందూ మతంలోని సాధువులకి చెందినవారు. తపస్సుకు ప్రసిద్ధి చెందారు. వీరు నగ్నంగా జీవిస్తారు. యుద్ధ కళల్లో ప్రావీణ్యులు అనే కాదు, వీరు వేర్వేరు ఆకారాలతో సంబంధం కలిగి ఉంటారు. నాగసాధువులు భారతదేశ సనాతన సంప్రదాయానికి చెందిన సన్యాసులు. వీరు కఠినమైన తపస్సు చేస్తారు. పరిత్యాగం, ఆధ్యాత్మిక సాధనతో జీవిస్తారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళ, మహాకుంభమేళల్లో నాగసాధువులకి ప్రత్యేక ఆధ్యాత్మిక, మతపరమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. సాధారణ వ్యక్తులు మాత్రమే కాదు, సాధువులు, ఋషులు, నాగసాధువులు కూడా మహాకుంభమేళ సమయంలో చేసే స్నానం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తారు. కుంభమేళాలో మాత్రమే నాగసాధువులు ఎందుకు కనిపిస్తారు? నాగసాధువులు సమాజానికి దూరంగా ధ్యానంలో తమ జీవితాన్ని గడుపుతారు. ప్రజలకు దూరంగా ఏకాంతంగా జీవించటానికి ఇష్టపడతారు. కుంభమేళ వంటి ప్రత్యేక సందర్భాలలో మాత్రమే బహిరంగంగా కనిపిస్తారు. నాగసాధువులు శివభక్తులు. వీరికి కుంభమేళ చాలా ప్రత్యేకం. కుంభమేళాలో వివిధ ఆకారాలకు చెందిన నాగసాధువులు ఒకరినొకరు కలుసుకుంటారు. తమ ఆలోచనలు ఒకరితో ఒకరు పంచుకుంటారు. వారి సామాజిక బంధాలను బలోపేతం చేసుకుంటారు. కుంభమేళా సమయంలో నాగసాధువులు తమ సంప్రదాయం, జ్ఞానం, సాధనను ప్రదర్శించే అవకాశం పొందుతారు. కుంభమేళా సమయంలో గంగా, యమున, సరస్వతి సంగమం వద్ద చేసే రాజస్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ స్నానం ఆత్మను శుద్ధి చేయటానికి, మోక్షాన్ని పొందటానికి ఒక మాధ్యమంగా పరిగణించబడుతుంది. ఈ ప్రత్యేక సందర్భంలో నాగసాధువులు 12 సంవత్సరాల తర్వాత స్నానం చేయటం ద్వారా తన తపస్సు, సాధనను మరింత తీవ్రతరం చేసుకుంటారు. నాగసాధువుల లక్షణాలు. నాగసాధువులు సాధారణంగా ధోతి లేదా లంగోటీలు ధరించరు. ఎక్కువగా నగ్నంగా ఉంటారు. వీరు ఆకాశాన్ని తన దుస్తులుగా భావిస్తారని నమ్మకం. నాగసాధువులు యుద్ధ కళలో ప్రావీణ్యులు. కత్తి, త్రిశూలం తదితర ఆయుధాలను ఎలా ఉపయోగించాలో వీరికి బాగా తెలుసు. నాగసాధువులు చల్లని నీటితో స్నానం చేస్తారు. ఆహారాన్ని భుజించరు. కఠినమైన తపస్సు చేస్తారు. నాగసాధువులు గొప్ప శివభక్తులు. వీరు జునా అఖారా, నిరంజని అఖారా మొదలైన వివిధ అఖారాలతో సంబంధం కలిగి ఉన్నారు. నాగసాధువుల జీవిత విధానం ఏమిటంటే, నాగసాధువుల జీవితం చాలా సరళమైంది. మితంగా ఆహారాన్ని తింటారు. యోగా, ధ్యానం చేస్తూ ఉంటారు. మతపరమైన ఆచారాలలో పాల్గొంటారు. కుంభమేళా తర్వాత నాగసాధువులు ఎవరికీ కనిపించరు. ఎందుకంటే నాగసాధువులు సాధారణంగా అడవులు లేదా పర్వతాల ప్రాంతాల్లో నివసిస్తారు. ఈ మహాకుంభమేళా సమయాల్లో వీరు ఎవరితో కూడా మాట్లాడరు. సాధారణ ప్రజలతో మాట్లాడరు. రిపీట్. ఈ మహాకుంభమేళా సమయాల్లో స్నానాలు ఆచరించిన అనంతరం వీరు సామాన్యులతో అసలు మాట్లాడరు. ఇక వీరిని చూసేందుకు మహాకుంభమేళకు చాలా మంది తరలి వస్తూ ఉంటారు. వీరి పాదస్పర్శ తగిలితే చాలు అని చాలా మంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీరు నడిచిన దారిలో కనీసం ఆ మట్టినైనా తాకితే చాలు అనుకునేవారు కూడా చాలా మందే ఉంటారు. ఎందుకంటే వీరు సాక్షాత్తు శివభక్తులు. శివుడితో సమానంగా వీరిని కొలుస్తారు. అందుకే మహాకుంభమేళా సమయాల్లో నదీ స్నానాలు ఎంత ముఖ్యమో వారి దర్శన భాగ్యం కూడా అంతే ముఖ్యం. మరి మీరు కూడా ఎప్పుడైనా మహాకుంభమేళా సమయాల్లో స్నానాలు ఆచరించడానికి నదీ ప్రాంతానికి వెళ్ళినట్లయితే, అక్కడ మీరు నాగసాధువులను చూసినట్లయితే మీరు పొందిన అనుభవాలని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.